ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. అలాగే మనకి కోడిగుడ్ల మీద చాలా ఎంఫసిస్ ఉంది. కోడిగుడ్లు చాలా బలాన్ని ఇస్తాయి అండ్ అందరికీ అందుబాటులో ఉండేవి. కొద్దో గొప్ప ఇప్పటికి కూడా పేదవాళ్ళకు కూడా రోజు కాకపోయినా వారానికి 2-3 సార్లు తినేలా అందుబాటులో ఉన్నది. మీ అభిప్రాయం ఏంటి సురేంద్ర? కోడిగుడ్లు ఖచ్చితంగా ప్రోటీన్ ఉంది అందులో 6% వరకు. అయితే మనిషికి కావాల్సింది ఒక 50 గ్రాములు ప్రోటీను, కొంత పార్ట్ అది కంట్రిబ్యూట్ చేస్తుంది. అయితే కోడిగుడ్డు తినడం అనేది ఒక టేస్ట్కి సంబంధించి చాయిస్గానే నేను చూస్తాను. కంపల్సరీ తినడం దానివల్లే వస్తుంది అనుకునే అవసరం అయితే లేదు. ప్లస్ అవైలబిలిటీ ఆఫ్ ఎగ్స్ ప్యూర్ ఫామ్లో దొరకడం అనేది కూడా ఈరోజు ఛాలెంజే. దొరికిన వాళ్ళు ఖచ్చితంగా తీసుకోవచ్చు, అది వాళ్ళ చాయిస్. బట్ ప్రోటీన్స్ కోసం అదే తినాలని అయితే ఏం లేదు. చాలా ఇంపార్టెంట్ ఫుడ్ గ్రూప్ ఒకటి వైట్ షుగర్ మానేమని జగమెరిగిన సత్యం ఇప్పుడు అందరూ అలవాటు చేసేసుకున్నారు. అయితే దాని ప్లేస్లో మంచి బెల్లంతో పాటు బెల్లం పొడి, కొబ్బరి బెల్లము, ఇలా అనేక రకాల ఆప్షన్స్ వచ్చాయి. సో పామ్ షుగర్ కూడా ఒకటి వస్తుంది. ఇవన్నీ అంటే ఈ ఆల్టర్నేటివ్స్ని మీరు షుగర్తో కంపేర్ చేస్తే ఎలా చూస్తారు? ఇవన్నీ క్యాలరీస్ పరంగా ఒకటే అని నేను నమ్ముతాను. ఒకటే. అయితే మీరు అన్న కోకోనట్ షుగర్ కావచ్చు, కొంత బ్రౌన్ షుగర్ అంటే అన్రిఫైన్డ్ షుగర్, సల్ఫర్ ఫ్రీ షుగర్ ఏదైతే ఉందో అందులో కొంత మినరల్స్ కొంచెం ఎక్కువ ఉండొచ్చు. అయితే మినరల్స్ ఉండొచ్చు, ఫైన్. అయితే మనం తీసుకునే ఆ కొంచెం క్వాంటిటీలో మనకి రోజువారీ కావాల్సినంత డైలీ అలవెన్స్ అంటారు కదా, అంత క్వాంటిటీ అయితే ఏమి రాదు. అట్లీస్ట్ బ్రౌన్ షుగర్లో ఏంటంటే సల్ఫర్ ఉండదు, సల్ఫర్ ఫ్రీ షుగర్ అంటారు. అంటే బ్లీచింగ్ ప్రాసెస్ ఏదైతే ఉందో అది చేయడం లేదు షుగర్కి. దానివల్ల అందులో కొన్ని టాక్సిన్స్ లేకుండా ఉండే అవకాశం ఉంది. బట్ క్యాలరీస్ వైజ్ చూస్తే అన్నీ కొంచెం అటు ఇటుగా ఒకటే అవుతాయి. సో ఏం కలుపుతారండి వైట్ షుగర్లో? సల్ఫర్ కలుపుతారా? సల్ఫర్ ప్రాసెస్ జరుగుతున్నప్పుడు, షుగర్ మేకింగ్ ప్రాసెస్ జరుగుతున్నప్పుడు దాన్ని బ్లీచింగ్ చేయడం ద్వారా అందులో ఉన్న బ్రౌన్ పార్ట్ ఏదైతే ఉందో మొలాజిస్ కావచ్చు అలాంటివి అవి పోవడానికి సల్ఫైటేషన్ అంటాము. అందులో ఆ సల్ఫర్ గ్యాస్ ఎక్స్పోజ్ చేస్తారు. దానివల్ల ఆ ట్రేసెస్ దానికి ఉండే అవకాశం ఉంది. బట్ దీనివల్ల అది బ్లీచింగ్ వైట్గా వస్తుంది. ఆ వైట్ అంటే ఒక టైంలో మనకు అందరికి ఇష్టం కదా వైట్ అంటే, తెల్లగా ఉండంటే అన్నం కూడా బియ్యం కూడా అలాగే అలవాటైపోయింది. అలాగే ముత్యాల్లో ఉన్నాయి అని అనేవారు. అవునండి. అలాగే ఉప్పు కూడా అలాగే పోగొట్టుకున్నాం. మనకి కల్లుప్పు సముద్రం నుంచి సహజంగా వస్తుంది, అపారమైనది అది. ఈరోజు ఆ ఉప్పు మనం పోగొట్టుకున్నాం. ఎన్ని రకాల ఉప్పు ఉంటుందండి మామూలుగా? మనకి తెలుసు, సముద్రం నుంచి వచ్చేది సముద్రపు ఉప్పు క్రిస్టల్గా ఉంటుంది. కొన్ని లేక్స్లలో, రాజస్థాన్ అటు సైడ్ లేక్స్లలో మీరు చెప్పిన పింక్ సాల్ట్ వస్తుంది. అలాగే భూగర్భం నుంచి రాక్ సాల్ట్ ఒకటి వస్తుంది, బ్లాక్ సాల్ట్ ఒకటి వస్తుంది. బట్ ఈ భూగర్భం నుంచి వచ్చేది పరిమితమైనది. ఇప్పుడు మనకి హిమాలయాల్లో ఉన్నది ఆల్మోస్ట్ వాడేసాం మనం. ఆఫ్ఘనిస్తాన్దే వస్తుంది మన అందరికీ ఇక్కడికి వచ్చేది, అది కూడా పరిమితమైంది. అయితే మనకి సముద్రంలో నీరు ఎప్పటికీ ఉంది, దాని నుంచి సాల్ట్ వస్తుంది. అందుకే మన పెద్దలు అయితే దాన్ని లక్ష్మీ రూపంగా భావించారు. బెల్లాన్ని, ఉప్పుని లక్ష్మీ రూపంగా భావించారు. అది సముద్రం నుంచి వచ్చేదే కరెక్ట్ ఎప్పటికీ. అయితే దాని మధ్యలో ఒక రిఫైన్డ్ ఫామ్లో అంటే సాల్ట్లో మళ్ళీ ఫ్రీ ఫ్లో అని యాంటీ కేకింగ్ ఏజెంట్స్ కలిపిన ప్యాక్డ్ సాల్ట్స్ ఇలాంటివన్నీ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు మనకి సముద్రం ఉప్పు పోయింది. అయితే సముద్రం ఉప్పు ఎప్పటికీ మంచిది. పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి, సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి.